ప్రపంచంలో ఎక్కడో ఒక చోట యుద్ధ మేఘాలు అలుముకుంటూనే ఉన్నాయి. అయితే ప్రపంచాన్ని గడగడలాడించే మరో భయంకరమైన ముప్పు మన ముంగిట ఉందా? లివింగ్ నోస్ట్రాడమస్గా పిలువబడే ప్రముఖ బ్రెజిలియన్ పారాసైకలాజిస్ట్ అథోస్ సలోమే సంచలన విషయాలను వెల్లడించారు. తాను 2026 సంవత్సరం గురించి చేసిన 10 భవిష్యవాణుల్లో ఇప్పటికే 2 నిజమయ్యాయని, ఇప్పుడు ప్రపంచం 3వ అతిపెద్ద సవాలుకు సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అథోస్ సలోమే తెలిపిన వివరాల ప్రకారం గతంలో ఆయన అంచనా వేసినట్లే మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా ఇరాన్ యురేనియం శుద్ధి కార్యక్రమం చుట్టూ ముసురుకున్న వివాదాలు, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఘర్షణలు ప్రపంచంలో సరికొత్త రాజకీయ అస్థిరతకు దారితీశాయి. దీంతో పాటు క్రీడా రంగానికి సంబంధించి ప్రపంచ కప్ విజేత జెర్సీ రంగు అగ్నివర్ణంలో ఉంటుందని, స్పెయిన్ గెలుస్తుందని ఆయన ముందే చెప్పడం, అది నిజం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో కోవిడ్ మహమ్మారి, క్వీన్ ఎలిజబెత్ మరణం వంటి సంఘటనలను కూడా ఆయన సరిగ్గా అంచనా వేసినట్లు ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఆయన చేసిన అత్యంత భయంకరమైన హెచ్చరిక ఏమిటంటే, పర్యావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆర్కిటిక్ ప్రాంతంలో సరికొత్త మహాయుద్ధం మొదలు కాబోతుంది. ఆర్కిటిక్ మంచు వేగంగా కరిగిపోవడం వల్ల అక్కడ సరికొత్త నౌకా రవాణా మార్గాలు, అపారమైన చమురు, గ్యాస్ తదితర ఖనిజ వనరులు బయటపడుతున్నాయి. ఈ సహజ వనరుల స్వాధీనం కోసం రష్యాతో పాటు నాటో దేశాల మధ్య పరోక్ష పోరాటం మొదలైంది. ఆర్కిటిక్ ప్రాంతంలోని వ్యూహాత్మక ప్రదేశాలకు రష్యా ఇప్పటికే క్షిపణి వ్యవస్థలను తరలిస్తోందని సమాచారం. మంచు కరిగే కొద్దీ ఈ ప్రాంతంలో ప్రత్యక్ష సైనిక ఘర్షణలు తప్పవని అథోస్ సలోమే హెచ్చరిస్తున్నారు. కేవలం ఆర్కిటిక్ మాత్రమే కాదు, ఆఫ్రికాలోని సాహెల్ ప్రాంతం, నైజర్ పరిసరాల్లో కూడా తీవ్రవాద గ్రూపుల విజృంభణ వల్ల పెద్ద ఎత్తున అంతర్జాతీయ ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. మేధో సంపత్తి, సంకేతాల విశ్లేషణ, ప్యాటర్న్ గమనింపు మరియు కబాలా అధ్యయనాల ఆధారంగా తాను ఈ జోష్యాలను చెబుతున్నానని, అయితే ఇవి భవిష్యత్తులో అవకాశాల విశ్లేషణ మాత్రమే కానీ పూర్తిగా నిశ్చితమైనవి కావని ఆయన స్పష్టం చేశారు. వాతావరణ మార్పులు కేవలం ప్రకృతి వైపరీత్యాలకే కాకుండా దేశాల మధ్య వనరుల కోసం యుద్ధాలకు దారితీసే ప్రమాదం ఉందని ఈ జోష్యం మనల్ని హెచ్చరిస్తోంది. ఈ పరిణామాలు భవిష్యత్తులో ప్రపంచ శాంతికి ఎలాంటి సవాలు విసురుతాయో వేచి చూడాల్సిందే.